హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మద్రాస్ కరణ్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇది మనకి ఫ్లాప్ అయిన మూవీయే. ఇది ఎప్పటి నుంచో ఆహాలో మనకి తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రజెంట్గా తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తానండి. ముందుగా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక మద్రాస్ కరం ఇది ఒక 2 hours రన్ టైం ఉంటుందండి. మూవీ మనకి ఆహాలో తెలుగులో డబ్బింగ్ అనేది రిలీజ్ చేస్తారండి. ప్రీవియస్గా మనకి తమిళ్లో ఉంది. ఇది ఫ్లాప్ అయిన మూవీ అండి. నేను మూవీ చూసినానండి, ఏదో అట్లా ఆహాలో ఏమన్నా కొత్త కొత్తగా వస్తున్నాయా తెలుగు డబ్ ఫస్ట్ ఏంటంటే తమిళ్ చేస్తారు, తర్వాత తెలుగు డబ్బింగ్ అనేది మార్చారు. అట్లా చూస్తున్నప్పుడు ఈ మూవీ అనేది తెలుగు డబ్బింగ్లో ఫస్ట్ చూసినప్పుడు తమిళ్లో ఉంది. మనకు తమిళ్ అంతగా రాదు, సబ్ టైటిల్స్ చదివే అంత ఓపిక లేక వదిలేసినానండి. తర్వాత మనకి తెలుగులో డబ్బింగ్ అయి ఉండే మూవీ చూశాను. ఇక 2 hours రన్ టైం ఉంది. మూవీ చూడొచ్చా అంటే చూడొచ్చండి, ఒకసారి పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకో లాగ్ అయినట్టు అనిపిస్తుంది మూవీ. అమ్మ ఎందుకురా బాబు అనిపించేది ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఒక 15 minutes వరకు మూవీ అనేది బాగానే తీసుకెళ్లారు. ఇక క్లైమాక్స్ అంటారా, కొంచెం ఇంకా బాగుంటే అయిపోయేదేమో క్లైమాక్స్ అనిపించేది. ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా అంతగా అనిపించలేదు. ఇక మెయిన్ అంటే మన హీరో గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి. అదొకటే మనకి, మీకు తెలిసిందే కదా, మన హీరో గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. మన ఆర్డిఎక్స్ మూవీ హీరో గారు ఇలా యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, అది వేరే లెవెల్. ఇక ఫస్ట్ హాఫ్ అంతా మనకి మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. సెకండ్ హాఫ్ అంతా చేసింగ్ సీన్స్ బాగానే ఉంటాయి, అదే థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉంటాయి. క్లైమాక్స్ ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. సాటిస్ఫాక్టింగ్ క్లైమాక్స్ పెడితే బాగుండేదేమో అనిపించిందండి. మిగతా సినిమా బాగానే ఉందండి. ఇక పాజిటివ్స్ వచ్చేసరికి మంచి స్క్రీన్ ప్లే ఉందండి, మంచి రైటింగ్ ఉంది. కానీ ఎందుకో ప్రొజెక్ట్ చేయలేకపోయిండు మూవీలో. డైరెక్షన్ చాలా బాగుంది, యాక్టింగ్ ప్రతి ఒక్కరు బాగానే చేసినారు. ఇక నిహారిక కొన్నిదల కూడా ఉందండి, ఆమె లిమిటెడ్గా ఉన్నంత వరకు బాగానే చేసింది. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, ఫస్ట్ 25 minutes 30 minutes వదిలేసాం. మన నిహారికతో రొమాంటిక్ సాంగ్ ఉందండి. ఆ రొమాంటిక్ సాంగ్ ఎందుకు పెట్టారేమో మనకు అర్థం కాలేదు. ఇక అదొకటి వదిలేసుకుంటే మిగతా సీన్స్ అంతా బాగానే ఉన్నాయి, చూడొచ్చు. ఇక బీజిఎం బాగానే ఉందని, సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లోనే ఉంది. సాంగ్స్ అనేవి పెద్ద పర్లేదు, అంతగా బాగాలేవు, అంతగా బాగున్నాయి కదా, పర్లేదు. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ చూడొచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంది, డైరెక్షన్ బాగుంది. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. ఇక ఎంతో కష్టపడి హీరో గారు వాళ్ళ ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇక బ్యాచిలర్ లైఫ్లో లాస్ట్గా హీరోయిన్ కలుద్దాం అనుకుని వెళ్ళే టైంలో హీరో ఒక యాక్సిడెంట్ చేస్తారు. ఇక ఆ యాక్సిడెంట్ ఎవరిని చేశారు, ఎట్లా చేశారు అని చెప్పేసి దాని మీద స్టోరీ రన్ అవుతూ ఉంటుందండి. సినిమా బాగుంది, చూడొచ్చు. చూడలేము అని మరీ అంత దారుణంగా అయితే ఏం కాదండి. సినిమా బాగుంది, చూడొచ్చు. ఫస్ట్ ఒక 25-30 minutes అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అదొక్కటి తీసేసి మిగతా చాలా బాగుంటుంది, చూడొచ్చు. సాటిస్ఫాక్షన్ మూవీ అండి, 1 time వాచబుల్ అండి. దీనికి వచ్చేసి నేను 5కి 3.5 వరకు ఇవ్వగలుగుతానండి రేటింగు. మళ్ళీ మీరు మూవీ చూసి బాగుంది, మీ రివ్యూ బాగాలేదని చెప్తే మాకు కమెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్లో అన్నీ జాగ్రత్తగా చూస్తూ మూవీ రివ్యూస్ అనేది ఇస్తానండి. ఇక ఫర్దర్గా మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను, చేసే ఉంటారండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.